హాయ్ హలో నమస్తే. నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు న్యూస్లో నాకు రెండు విషయాలు చాలా ఆశ్చర్యం అనిపించినాయి. ఏంటంటే పొదలకూరులో ఒక ఉల్లి రైతు వినూత్నమైన ఆలోచన చేశాడు. ఏంటి అంటే ఉల్లిపాయలకి తక్కువ రేటు ఉన్నాయి తన దగ్గర కొనాలంటే. తను మార్కెట్కి వెళ్ళి అమ్మాలంటే ఈ దళారులు తక్కువ రేటుకి అడుగుతున్నారంట. అందుకని అతను ఏం చేశాడంటే ఒక తన దగ్గర ఉన్న వెహికల్ ఏదైనా సరే దానిలో తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఒక చోట పెట్టుకొని ఒక ఊరికి వెళ్ళి ఒక చోట పెట్టుకొని బయట 40 రూపాయలు ఉన్నాయి అంట ఉల్లిపాయలు కేజీ. అయితే ఇతను మాత్రం కేజీ 15 రూపాయలకే ఇచ్చేసేసరికి అంత లాట్ కూడా ఒక గంటలో ఖాళీ అయిపోయిందంట. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దళారులను నమ్మి వాళ్ళ చేతిలో మోసపోయే కంటే ఇలా రైతు చేతుల మీద అమ్ముకోవడం వల్ల అతనికి చాలా లాభం వచ్చిందంట. అది కాకుండా ఈ దళారు ఇస్తానన్న దానికంటే కూడా అతనికి మంచి లాభం అయితే వచ్చిందంట. అతను చాలా హ్యాపీగా చెప్పాడు. అందుకని చెప్పేసేసి ఇది ఒక వినూత్నమైన ఆలోచనగా అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరూ కూడా ఇలా ఒక అడుగు ముందుకు వేసి కనుక మన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే గనక మనమే చేతుల మీద అంటే రైతే కస్టమర్ దగ్గరికి అంటే కొనేవాళ్ళ దగ్గరికి ఒక చోట ఏదైనా ఒక టౌన్లోనో మామూలుగా పార్క్ దగ్గర ఎక్కడో చోట పెట్టుకొని అమ్ముకుంటే మంచి లాభం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక రెండో విషయం ఏంటంటే తేనెటీగల నుంచి తేనె అనేది మనం అందరం సేకరించుకుంటూ ఉంటాము. అది కొంతమంది ఫామ్లో పెంచుకుంటూ ఉంటారు. సో తేనె అనేది సేకరించడం మనం అందరికీ తెలిసిందే. కానీ తేనెటీగల నుంచి విషం కూడా సేకరిస్తున్నారంట. ఇది మీకు తెలుసా? ఎక్కడ జరుగుతుంది అంటే పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయంలో తేనెటీగలు పెంచుతున్నారంట. సమీకృత తేనెటీగలు పెంచడం జరుగుతుంది. అయితే ఆ పెంచే పద్ధతిలో బ్యాటరీ ఛార్జింగ్ కలిగిన బీవీఎం కనెక్టర్ని ఎలక్ట్రిక్ పరికరాన్ని యూజ్ చేస్తున్నారంట. అయితే ఈ తేనెటీగలు వెళ్ళే దగ్గర ఈ ఎలక్ట్రిక్ దాన్ని పెట్టడం వల్ల ఆ తేనెటీగలు ఏం చేస్తున్నాయి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దానికి కనుక వాళ్ళగానే ఎలక్ట్రిక్ దానిపైన స్టింగ్ల ద్వారా విష స్రావాన్ని విడిచిపెడుతున్నాయి అంట. ఇప్పుడు మనకు తేనెటీగలు కుడతాయి కదండి, అప్పుడు విషాన్ని అయితే మన స్కిన్లోకి వదిలిపెడతాయి కదా, అదే విషయాన్ని అవి ఆ లేయర్ మీద వదిలిపెడుతున్నాయి అంట. ఆ విషయాన్ని సేకరించి చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే ఆర్థరైటిస్ వంటి చికిత్సల్లో వీటిని యూజ్ చేస్తున్నారంట. అందుకని చెప్పేసేసి ఈ విషయాన్ని కూడా సేకరించి దీన్ని కూడా మనకి యూసేజ్గా ఉపయోగించుకుంటున్నారు. అందుకని ఇది 1 గ్రాము సేకరించడానికి 10,000 నుంచి 15,000 తేనెటీగలు అది లోపలికి వెళ్తూ బయటకు వస్తూ దాని మీద వాలుతూ ఉంటే గనక 1 గ్రాము విషయం అనేది ఫామ్ అవుతుందంట. ఇది కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ 2 విషయాలు ఈరోజు న్యూస్లో నాకు చాలా ఆశ్చర్యం అనిపించాయి. మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.